చూద్దాం. యూనియన్ ఆల్. రెండిటిల్లో కూడా ఉన్న ఆల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తెచ్చుకోవడాన్ని ఏమంటారంటే యూనియన్ ఆల్ అంటారు. మొదటి దాంట్లో ఏమేమి ఉన్నాయి నవీన్? ఏ, అలానే ఎక్స్, వై, జెడ్, సి అనేవి ఉన్నాయి. అలానే రెండో దాంట్లో ఏమున్నాయి? 1, ఎక్స్, 7 అండ్ ఇలా రెండిటిలో ఉన్న ఆల్ అంటే రిపీట్ అయిన వాటితో నాకు సంబంధం లేదనమాట. రెండిటిలో ఉన్న ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం తెచ్చుకోవాలి అంటే ఏం చేస్తారంటే యూనియన్ ఆల్ అనే ఆపరేటర్ని యూజ్ చేసేసి మనం తెచ్చుకుంటాం అనమాట. ఓకేనే. యూనియన్ అంటే ఏందో చూద్దాం. యూనియన్ అంటే ఏంటంటే మనం తెచ్చుకున్న డేటా నుండి డూప్లికేట్ని కనుక తీసేసేసామనుకోండి, అప్పుడు ఉన్న డేటాని ఏమంటారంటే యూనియన్ అని పిలుస్తారు. నేను ఏబిలో నుండి ఉన్న డూప్లికేట్స్ ఏంటిది? ఎక్స్ అనేది మాత్రమే ఒక డూప్లికేట్ ఉంది. అంటే రెండిటిలో కూడా యూనిక్ వాల్యూస్, అంటే రెండిటిలో కూడా అట్లీస్ట్ ఒక టేబుల్లో ఉన్న రెండిట్లో రిపీట్ అయింది అనుకోండి, ఒక వాల్యూని మాత్రమే మనం తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఏమంటారంటే యూనియన్ అంటారు. 2 టేబుల్స్ తీసుకున్నాను, ఆ 2 టేబుల్స్ నుండి ఉన్న డూప్లికేట్స్ ని మాత్రమే తీసేసి మిగతా వాటన్నిటిని కూడా ఏం చేస్తున్నాం అంటే యాజ్ యూజువల్ గా కనుక మనం తెచ్చుకున్నాం అనుకోండి, వాటిని ఏమంటారంటే యూనియన్ అని పిలుస్తారనమాట. అంటే నేను రెండో టేబుల్లో ఎక్స్ తెచ్చుకోలేదు, ఎందుకంటే మొదటి టేబుల్లో ఎక్స్ ఉంది కాబట్టి రెండో టేబుల్లో తెచ్చుకున్నాను, అది డూప్లికేట్ అయింది అనమాట. అంటే మనం దగ్గర ఉన్న టేబుల్స్ నుండి యూనియన్ అనే ఆపరేషన్ అప్లై చేసామంటే ఏమైంది, ఆ 2 టేబుల్స్ లో ఉన్న ఆల్ వాల్యూస్ అన్ని వచ్చేస్తాయి. బట్ ఎలా వస్తాయి? నాకు దానిలో ఉన్న డూప్లికేట్స్ కాకుండా రిమైనింగ్ ఆల్ ద డేటాని కనుక మనం తెచ్చుకోవాలి అనుకోండి, ఏం చేస్తారంటే యూనియన్ అనే ఒక మెథడ్ని యూజ్ చేసేసి తెచ్చుకుంటాం. ఓకేనా. అలానే మైనస్ అంటే ఎందుకు చూద్దాం. మైనస్ అంటే ఎందుకు చూద్దాం. మైనస్ అంటే ఏంటంటే ఏ మైనస్ డి అని పెట్టాను. ఏ మైనస్ డి అని పెట్టానంటే ఏంటిదంటే ఏ మైనస్ డి అంటే ఏంటంటే ఏలో ఏ అనే సెట్ని తీసుకుంటాం, బి అనే సెట్ లోపల మ్యాచ్ అయిన వాల్యూస్ని మాత్రమే ఇగ్నోర్ చేసి రిమైనింగ్ ఏ సెట్లో ఉన్న డేటాని మాత్రమే కనుక మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, దానిని ఏమంటారంటే మైనస్ ఆపరేటర్ అని పిలుస్తారు. ఏ మైనస్ బి అన్నాను. ఏ మైనస్ బి అంటే ఏంది? ఏలో ఉండి, అంటే ఏలో ఉండి బిలో కూడా మ్యాచ్ అయిన ఎలిమెంట్ని మాత్రమే రిమైండ్ చేసేసి ఏలో మిగిలిపోయిన మిగతా వాటిని కనుక స్టోర్ చేసుకోవాలంటే దాన్ని ఏమంటారంటే ఏ మైనస్ బి అని పిలుస్తారు. అంటే ఏలో బిలో కామన్గా ఉన్న ఏంటిది? ఎక్స్. దీనిని మాత్రమే తీసేసి ఏలో మిగిలిపోయిన మిగతా వాటిని కనుక మనం రాసుకున్నాం అనుకోండి, దానిని ఏమంటారంటే మైనస్ అనే ఆపరేటర్ అని పిలుస్తారు అనమాట. ఓకే. బి మైనస్ ఏ అని పెట్టాను, బి మైనస్ ఏ అన్నాను. అప్పుడు అవుట్పుట్ ఏంటిదిరా నవీన్? బి మైనస్ ఏ అన్నాను అంటే ఏంటిదిరా? 179. అంటే బిలో ఉన్నవి ఏలో మ్యాచ్ అయినవి మాత్రమే రిమూవ్ చేసి రిమైనింగ్ బిలో ఇంకా మ్యాచ్ కాని ఎలిమెంట్స్ని యాజ్ యూజువల్గా కనుక మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని మైనస్ అని పిలుస్తారు. అంటే నాకు సెట్ ఆపరేటర్స్ గురించి నేర్చుకున్నాను. అంటే సెట్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే మన దగ్గర డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో మనం ఏం చేస్తామంటే డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి ఎస్క్యూఎల్లో క్వైరీస్ అనేవి రాస్తూ ఉంటాం. అలానే మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా ఒక క్వైరీ మాత్రమే రాయమన్నమాట. మల్టిపుల్ క్వైరీస్ కూడా మనం ఏం చేస్తామంటే డేటాబేస్ నుంచి తెచ్చుకోవడానికి మల్టిపుల్ క్వైరీస్ కూడా తెచ్చుకుంటాం. అంటే మన దగ్గర ఉన్న మల్టిపుల్ క్వైరీస్ నుండి మనకి డేటాని రిట్రీవ్ చేసుకోవాలనుకోండి, డేటాని ఫిల్టర్ చేసుకోవాలనుకోండి, అంటే 2 అంతకంటే ఎక్కువ ఎస్క్యూఎల్ క్వైరీస్ నుండి మనకి డేటాని కనుక ఫిల్టర్ చేసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే సెట్ ఆపరేటర్ అనే వాటిని యూజ్ చేసేసి తెచ్చుకుంటాం. 2 క్వైరీస్లో ఉన్న కామన్ డేటాని మాత్రమే తెచ్చుకోవాలంటే ఇంటర్సెక్ట్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. రెండిటిలో ఉన్న ఆల్ ద డేటాని కూడా తెచ్చుకోవాలంటే యూనియన్ ఆల్ అనే ఆపరేటర్ని వాడతాం. రెండిటిలో ఉన్న డేటా అంతా కావాలి, బట్ డూప్లికేట్స్ని మాత్రమే ఎలిమినేట్ చేద్దాం అనుకోండి. అలా ఎలిమినేట్ చేయాలి అంటే మనం ఏం చేస్తాము యూనియన్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. 2 క్వైరీస్లో ఉన్న
మొదటి క్వైరీలో ఉన్న డేటా రెండో దాంతో మ్యాచ్ అయినవి మాత్రమే రిమూవ్ చేసి మొదటి దానిలో ఉన్న ఆల్ ద డేటా మొత్తాన్ని కూడా తెచ్చుకోవాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే మైనస్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఎలా చేస్తారు ఏంటి అనే దాని గురించి మనం ఏం చేద్దాం ఒక్కొక్క ఎగ్జాంపుల్ ద్వారా తెచ్చుకుందాం అనమాట. ఓకే, ఇందాక నేను ఏం చెప్పానంటే మనం ఏం చేసేసాము, క్యాస్ట్ అని ఒక టేబుల్ ఉంది కదా, ఆ కాస్ట్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేసుకొని ఈ సెట్ ఆపరేషన్స్ అన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే అప్లై చేసుకుందాం అనుకున్నాం అనమాట. ఓకే, అందుకోసం నేను ఏం చేశానంటే కాస్ట్ అనే టేబుల్ కోసం నేను ఏం చేశానంటే 2 టేబుల్స్ని తెచ్చుకుందాం అనుకున్నాను అనమాట. ఏంటిది, నాకు ఏ మూవీ కావాలంటే షెర్లాక్ హోమ్స్ అనేది, అలానే అవెంజర్స్ ద ఎండ్ గేమ్ అనే 2 మూవీస్ని తెచ్చుకోవాలనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేద్దామంటే నా దగ్గర ఉన్న కాస్ట్ అనే ఒక టేబుల్ ఉంది కదా, ఆ కాస్ట్ అనే టేబుల్ నుండి నేను ఏం చేద్దామంటే షెర్లాక్ హోమ్స్ అని ఒకటి ఉందన్నమాట. ఇక్కడికి వెళ్దాం, కాస్ట్ అనే మూవీకి వెళ్దాం. దాంట్లో మూవీ నెంబర్ అంతా మూవీ టేబుల్లోకి వెళ్దాం. మూవీ టేబుల్లోకి వెళ్ళి ఇదిగో షెర్లాక్ హోమ్స్ అన్నాం అనమాట. ఈ షెర్లాక్ హోమ్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నాయి అంటే కాస్ట్ అనే టేబుల్ ఎక్కడ ఉన్నాయి, 6వ నెంబర్లో ఉన్నాయి అనమాట. అంటే ఈ షెర్లాక్ హోమ్స్లో ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటాని తెచ్చుకుందాం అనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే ఎస్క్యూఎల్లో క్వైరీ ఎలా రాస్తాం, ఎలా రాస్తాం ఎలా రాస్తాం సెలెక్ట్ సెలెక్ట్ ఏం రాస్తాం, ఏం చేస్తాం, స్టార్ ఫ్రమ్ ఏం చేస్తాం ఆల్ఫాబెట్, మూవీ నేమ్ మూవీ కాస్ట్ అని కాస్ట్ రాసేసేసి వేర్ అని రాసేసి అక్కడ కాలం నేమ్ ఎంత, మూవీ ఐడి అంటే మూవీ ఐడి, మూవీ అండర్స్కోర్ ఐడి ఈక్వల్ టు ఎంత తీసుకుందంటే 6 అని తీసుకున్నాను. తీసుకొని సెమీ కాలం పెట్టేసి రన్ చేస్తాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేమైంది, క్యాస్ట్ అనేది కొట్టగల నాకు చూడగల వెంటనే ఏమి వచ్చింది చూడండి, ఇక్కడ నాకు షెర్లాక్ హోమ్స్కి సంబంధించిన 6th ఐడితో ఉన్న ఆల్ ద మూవీస్ అన్ని టేబుల్ నుండి వచ్చేసినాయి చూడండి. మూవీ అండర్స్కోర్ ఐడి అని చెప్పగల నాకేమైందంటే మూవీ అండర్స్కోర్ ఐడి అనే కాలంలో 6వ నెంబర్తో ఉన్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసినాయి అనమాట. ఏమొచ్చింది, నేము షెర్లాక్ హోమ్స్ అనేది వచ్చేసింది అనమాట. ఓకే డన్. అలానే నాకేమేమి వచ్చింది, ఇంకొకటి ఏమొచ్చింది, యాక్టర్ డీటెయిల్స్లో కూడా వచ్చిందనమాట. అంటే యాక్టర్ డీటెయిల్స్లో నాకు ఎంత కావాలి, యాక్టర్ ఐడి ఎంత, యాక్టర్ ఐడి వచ్చేసరికి ఎంత 6 అనే దానిలో కూడా ఏంటంటే నాకు ఇక్కడ మూవీ అనే టేబుల్లో నాకేమి అంటే షెర్లాక్ హోమ్స్ అనే ఒక మూవీ ఉందన్నమాట. ఆ మూవీని నేను ఏం చేసానంటే కొన్ని సబ్ పార్ట్గా క్రియేట్ చేసేసి నేను ఏం చేసానంటే ఒక టేబుల్లో స్టోర్ చేస్తాను అనమాట. ఎలా స్టోర్ చేసేసానంటే ఒక డేటాని ఏం చేసేసానంటే మూవీ అనే టేబుల్లో పెట్టుకున్నాను. ఇంకొకటి ఏం చేసేసానంటే యాక్టర్ అనే టేబుల్లో ఉంది. ఇంకొకటి ఏముందంటే కాస్ట్ అనే టేబుల్లో ఉంది. ఇలా మల్టిపుల్ టేబుల్స్లో ఉన్న డేటా నుండి నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఎవరైతే షెర్లాక్ హోమ్స్లో యాడ్ చేశారో వాళ్ళందరి డీటెయిల్స్ మొత్తాన్ని తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే నేను ఏం చేశాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్యాస్ట్ అని రాసేసి వేర్ మూవీ ఐడి 6 అని పెట్టాను. అప్పుడు నాకేమైందంటే షెర్లాక్ హోమ్స్లో యాడ్ చేసిన వాళ్ళందరి డీటెయిల్స్ వచ్చేసింది. ఓకేనా, ఓకే. అలానే నేను ఏం చేద్దాం, రెండోది అవెంజర్ ద ఎండ్ గేమ్ అని ఒకటి ఉంచుంది. అవెంజర్ ద ఎండ్ గేమ్ అని ఒకటి ఉంచుంది. ఏం చేద్దాం, ఓన్లీ యాక్టర్ ఐడీస్ మాత్రం తెచ్చుకున్నాం దగ్గర. అవన్నీ నాకు కన్ఫ్యూజ్ లేకుండా అవన్నీ కాకుండా నేను ఈ ఒక్క కాలంని తెచ్చుకున్నాను. ఎందుకంటే అన్ని డీటెయిల్స్ కాకపోతే నాకు కన్ఫ్యూషన్ ఉంటుంది అనేసి రాసి చెప్పాను అనమాట. అప్పుడు నాకు ఏమొచ్చిందంటే మూవీ ఐడిలో 6 అనే ఐడితో నాకు యాడ్ చేసిన వాళ్ళ యొక్క డీటెయిల్స్ యాక్టర్ ఐడీస్ మాత్రమే కావాలనుకున్నాను. ఇలా తెచ్చుకున్నాను. అలానే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అలానే అవెంజర్ ద ఎండ్ గేమ్ అంటే దాని యొక్క మూవీ ఐడి అంతా 15. అంటే అవెంజర్ ద ఎండ్ గేమ్లో యాడ్ చేసిన యాక్టర్స్కి సంబంధించిన ఐడీస్ అన్నీ తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఎలా రాస్తాము, అప్పుడు ఏం చేస్తాము, ఇక్కడికి వచ్చి మూవీ ఐడి ఈక్వల్ టు 15 అని ఇచ్చాము. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు ఏం జరిగింది, యాక్టర్ ఐడి అంటే మనకు 15 అంటే ఏంటి, అవెంజర్ ద ఎండ్ గేమ్లో యాడ్ చేసిన వాళ్ళందరి యొక్క మూవీస్ యొక్క ఐడీస్ యొక్క నెంబర్, యాక్టర్ ఐడీస్ నెంబర్స్ అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే నాకు 2 మూవీస్ తెచ్చుకోవాలనుకున్నాను. ఏమేమి మూవీస్ తెచ్చుకోవాలనుకున్నాను, అప్పుడు ఏం తెచ్చుకోవాలనుకున్నాను, షెర్లాక్ హోమ్స్కి సంబంధించిన మూవీస్లో యాడ్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ తెచ్చుకోవాలనుకున్నాను.
తెచ్చుకోవాలంటే క్వైరీ ఇలా రాశాను. అలానే అవెంజర్స్ ద ఎండ్ గేమ్ అనే మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేసాం, అప్పుడు క్వైరీ ఇలా రాసేసుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే రెండిటిలో ఉన్న కామన్ యాక్టర్స్, అంటే రెండిటిలో కూడా యాక్ట్ చేశారు. అంటే నా దగ్గర షెర్లాక్ హోమ్స్ అనే మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళు, అలానే అవెంజర్ ద ఎండ్ గేమ్ అనే మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేది తెచ్చుకోవాలంటే ఒక క్వైరీ రాసుకున్నాను. అలానే ఇంకొక మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే మరొక ఎస్క్యూఎల్ క్వైరీ రాశాను. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఈ రెండింటిల్లో కూడా కామన్గా యాక్ట్ చేసిన హీరో ఎవరు అనేది మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి ఈ రెండింటి మధ్యలో ఇంటర్సెక్ట్ అని రాసేసి రన్ చేసాను. ఏమొచ్చిందో చూద్దాం. ఇది అప్పుడు నాకు ఏమొచ్చింది అవుట్పుట్. దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే నాకు రాలేదన్నమాట. ఏమొచ్చిందో చూడండి, నాకు ఫస్ట్ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ వచ్చినాయి అనమాట. రెండవ క్వైరీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదంటే మనం ఇంటర్సెక్ట్, యూనియన్ ఇలాంటి సెట్ ఆపరేటర్స్ రాసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ క్వైరీ రాసిన తర్వాత సెమీ కాలన్ అనేది పెట్టకూడదు అనమాట. అలా పెట్టామనుకుని మనకి ఏమైందంటే ఫస్ట్ మనం రాసిన క్వైరీని మాత్రమే ఎగ్జిక్యూట్ చేసింది అనమాట. అదే సెమీ కాలన్ కనుక తీసేసి ఎండ్ ఆఫ్ దలో మాత్రమే ఒక సెమీ కాలన్ ఇచ్చేసామనుకో, అప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఇక్కడ రాసిన క్వైరీ ఏదైతే ఉందో ఈ రెండు క్వైరీస్ని ఏం చేస్తుందంటే ఒకే క్వైరీ కిందకి తీసుకొని అక్కడ మనం ఏదైతే ఆపరేషన్ పెట్టామో ఆ ఆపరేషన్ పర్ఫామ్ చేయడం అనేది చేసింది అనమాట. అప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఆ రెండింటిలో కూడా యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ వచ్చినాయి. యాక్టర్ నెంబర్ ఎంత, 6 అంట. యాక్టర్ అనే టేబుల్లోకి వెళ్ళి 6 అంటే ఎవరు రాబర్ట్ డూడ్ జూనియర్ అనే అతను వచ్చేసింది. అంటే మనం 2 టేబుల్స్ కనుక ఉంటే మన దగ్గర 2 టేబుల్స్ నుండి మనం ఏం చేస్తామంటే 2 టేబుల్స్ నుండి డిఫరెంట్ డేటాను తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాము, మల్టిపుల్ ఎస్క్యూఎల్ క్వైరీస్ అని రాస్తాం. అలా మల్టిపుల్ ఎస్క్యూఎల్ క్వైరీస్ నుండి ఒక కామన్, ఆ రెండింటిలో ఉన్న కామన్ డేటాని మాత్రమే మనం తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఇంటర్సెక్ట్ అనే ఆపరేటర్ని యూజ్ చేయడం ద్వారా మనం అచీవ్ చేస్తాం. ఓకే. అలానే నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి, మైనస్. అప్పుడు నాకు అవుట్పుట్ ఏమొచ్చిందంటే 6 అనేది వచ్చేసింది. అలానే నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి, మైనస్ అనే ఆపరేటర్. మైనస్ అంటే ఏంటిదిరా నవీన్? మైనస్ ఆపరేటర్ అంటే ఏంటి? నేను షెర్లాక్ హోమ్స్ అనే ఒక మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ తెచ్చుకోవాలనుకున్నాను. అలానే అవెంజర్స్ ద ఎండ్ గేమ్లో యాక్ట్ చేసిన హీరోస్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే షెర్లాక్ హోమ్స్ మైనస్ ఏం చేశాను, అవెంజర్స్ ద ఎండ్ గేమ్ అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంది, మనం తెచ్చుకునే డేటా ఏదైతే ఉందో, మొదట రాసిన క్వైరీ ఏదైతే ఉందో ఆ క్వైరీలో సెకండ్ రాసిన క్వైరీ ఏదైతే ఉందో ఆ రెండిట్లో కూడా కామన్ డేటా డిలీట్ అయిపోయి మొదటి డేటాలో మాత్రమే ఉండి రెండో డేటాలో లేని వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మైనస్ మీన్స్ ఎస్క్యూఎల్ అయితే ఎక్సెప్ట్ అని కనుక మనం ఇచ్చామనుకోండి. ఎక్సెప్ట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మైనస్. అంటే MySQL అయితే మేము మైనస్ అని ఇస్తాము, SQL లైఫ్లో అయితే మనం ఏం చేస్తామంటే ఎక్సెప్ట్ అని ఇస్తాం అనమాట. ఎక్సెప్ట్ అని రాసేసి కనుక మనం రన్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ రెండింటిలో కూడా ఎవరైతే కామన్గా ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే తీసేసి మొదట మనం రాసిన క్వైరీలో ఏవైతే రెండో టేబుల్లో మ్యాచ్ కాకుండా ఉంటాయో ఆ డీటెయిల్స్ని మాత్రం మనం తెచ్చుకోవాలనుకోండి, మనం ఏం చేస్తామంటే ఇలా మైనస్ అనే ఆపరేటర్ బదులు మనం ఏం చేస్తామంటే ఎక్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తారు. అంటే బోల్డ్ అనే డీబీస్లో వచ్చేసరికి మైనస్ అని పెడతారు, SQL లైఫ్లో వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఎక్సెప్ట్ అనేది రాస్తాం అన్నమాట. ఓకే. అలానే నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. యూనియన్ అంటే ఏంటో చూద్దాం. యూనియన్ అంటే ఏంటంటే మనం తీసుకున్న క్వైరీస్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు క్వైరీస్లో కూడా అంటే నాకు ఆ రెండు క్వైరీస్లో ఉన్న యూనిక్ డేటాని మాత్రమే మనం తెచ్చుకోవాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, యూనియన్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఏం చేశాను, మల్టిపుల్ క్వైరీస్ని తెచ్చుకోవాలనుకున్నాను. అంటే నేను ఏం చేశాను, నా టేబుల్ నుండి మల్టిపుల్ డేటా తెచ్చుకుందాం అనుకున్నాను. అలా తెచ్చుకుందాం అనేసి 2 క్వైరీస్ రాసుకున్నాను. ఆ రెండింటి దగ్గరికి వెళ్ళి యూనియన్ అని పెట్టాను. అప్పుడు నాకు ఏమైందంటే ఫస్ట్ క్వైరీలో
సెకండ్ క్వైరీ నుండి వచ్చే డేటా ఏదైతే ఉందో ఆ రెండింటిలో ఉన్న యూనిక్ డేటాని మాత్రం మనం తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే ఇలా యూనియన్ అనే ఆపరేటర్ పెట్టడం ద్వారా తెచ్చుకోవచ్చు. అలానే మనం ఇంకొకటి కూడా ఏం చేయొచ్చు అంటే యూనియన్ ఆల్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. యూనియన్ ఆల్ అంటే ఏంటంటే రెండింటిలో ఉన్న డూప్లికేట్తో సహా మనం తెచ్చుకోవాలనుకోండి యూనియన్ ఆల్ అనే ఆపరేషన్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తామంట. ఇలా చేయడంలో ఎవరి కన్సెంట్ అవుతుంది. ఇలా చేయడం క్లియర్ అన్న. అంటే మనకి ఏంటిదంటే దీనికి ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిదంటే ఆ రూలు మనకు సెట్ ఆపరేటర్స్ కనుక అప్లై చేయాలంటే మనకు ఒకే ఒకటి మన రూల్. అంటే మనం మల్టిపుల్ కాలమ్స్కి సంబంధించిన డేటాని అంటే మల్టిపుల్ క్వైరీస్కి సంబంధించిన డేటాని కనుక మనం తెచ్చుకోవాలనుకున్నటువంటి క్వైరీని ఫస్ట్ రాస్తాం, అలానే సెకండ్ క్వైరీస్ని తర్వాత రాస్తాం. ఆ రెండింటి మధ్యలో మాత్రం మనం ఏం చేస్తామంటే సెట్ ఆపరేటర్ అనే దాన్ని ఇచ్చేసేసి మనం ఏం చేస్తామంటే తెచ్చుకోవడం అనేది చేస్తాం అన్నమాట. ఇలా చేయడం ద్వారా మనకి ఏమైందంటే మన క్వైరీస్ మీద ఏమైందంటే ఈజీగా సెట్ ఆపరేషన్ అనేది అప్లై అయిపోయి దానికి కావాల్సిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా అంతా కూడా మనకి ఏమవుతుందంటే రావడం అనేది జరిగిపోతుంది అన్నమాట. ఓకేనా? ఓకే. అలానే ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. దీంట్లో ఎవరు కన్సల్ట్ అవుతుంది. అలానే మనం ఇంకోటి కేస్ అనే క్లాజ్ ఉంది. ఈ కేస్ అనే క్లాజ్ టుమారో సెషన్లో నేర్చుకుంటాం. థ్యాంక్స్ ఫర్ ది ఆన్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.